ఇక్కడ ఉందండి మన యూనియన్ పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి సోదరులకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మనకి ఎంతో ముందుకు జరిగిన మీటింగ్కి నేను గమనించింది ఏంటంటే, మనకి ఇంతకుముందు మీటింగ్ అంటే ఇప్పుడు మీటింగ్ చేసి అంత తగ్గింది. కానీ కారణం ఏంటో తెలియదు. మన పెద్దలు మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో బాధపడి మాట్లాడుతుందని అనిపిస్తున్నాం. అంటే మనం పెద్దలు సపోర్ట్ చేయట్లేదో తెలియట్లేదు, లేకపోతే పెద్దలు తగ్గిందో తెలియట్లేదు. అది నాకు అర్థం అవ్వలేదు. అనకాపల్లి యూనియన్ అంటే అనకాపల్లి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని కట్టుకున్నటువంటి ఇల్లు. ఆ ఇంట్లోకి మారుమూల గ్రామం నాది, ఇక్కడ 12 కిలోమీటర్లు రాజం. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నన్ను ఈ అనకాపల్లిలో కట్టుకున్నటువంటి ఇంట్లోకి రప్పించి ఒక సభ్యుడిగా రప్పించుకున్నారంటే, నేను ఇక్కడ దాకా వచ్చానంటే వాళ్ళు ఎంత కష్టపడరో, కష్టపడితే నాకు అక్కడి నుంచి వచ్చానో తెలియదు. ఎందుకంటే నాకు ముందు స్పేస్ ఆపారు. స్పేస్ ఆపితే ఎందువల్ల ఆపారంటే, అనకాపల్లిలో యూనియన్ ఉంది, ఆ యూనియన్ లో నువ్వు జాయిన్ అయితేనే నీకు స్పేస్ వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి మార్వాడిని చెప్పారు. మార్వాడు మనకు ఆ మాట చెప్పారంటే కదా కారణం, అనకాపల్లిలో ఇల్లు పెట్టుకోవాలని. మన యూనియన్ అనకాపల్లిలో ఇల్లు పెట్టుకుంది. ఆ ఇంటి నుంచి మార్వాడికి వార్నింగ్ వెళ్ళింది. ఆ వార్నింగ్ నేను ఇక్కడికి ఆ ఇంట్లోకి మావు కూడా మీ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పేసి ప్రాణానికి కారణం వచ్చాం. వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్కి జనం తగ్గడానికి కారణం ఏమో నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మనం రోజు రోజు దిగజారిపోతున్నామేమో. అంటే మనకైనా వ్యాపారాలు కావాలి, ఇంట్లో ఎవరికి అవసరం లేదా? నేను లాస్ట్ ఇయర్ మా రాజంలో జరిగినటువంటి ప్రాబ్లం నేను ప్రసాదానికి గారితో చెప్పాను. అన్నా మా ఊళ్ళో 3 షాపులు ఉన్నాయి, 3 షాపులకి ఇద్దరికి వచ్చాం. పైన ఒకటి నేను ఒకటి ఉన్న ఆయన కృష్ణచైతన్య మన యూనియన్లో లేడు అని చెప్పి చెప్పాను. చెప్తే ఆ కృష్ణచైతన్య నాకు తెలుసు, నేను మాట్లాడతానని చెప్పేసి అందరూ చెప్పారు. చెప్తే సరిగ్గా మాట్లాడతానని చెప్పేసి పంపించాను. నేను నిన్ను లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి ప్రాబ్లం ఈ రోజు పోవడం దాకా వచ్చింది. ఈ రోజు పోవడం చెప్పాను. బాగా సెట్టింగ్ షాప్ అంటే ఏమంటే నేను మొదలు చేస్తున్నాను కాంబో అంటే సెట్టింగ్ షాప్ కృష్ణచైతన్య కూడా అని చెప్పి చెప్పాను. అదే ప్రాబ్లం ఇప్పుడు మీరు చెప్పిన ఈ కృష్ణచైతన్య సల్పాటితో నేను మాట్లాడడం జరిగింది. ఆయనకి కార్డు చోడవరంలో ఉంటాడ. చోడవరంలో ఆయన షాప్ ఉండేది. ఆ షాపు అక్కడ ఉన్న యూనియన్తో నాకు టైప్ ఉండడం వల్ల నాకు షాప్ వస్తుంది, నేను చేసుకున్నాను. అనకాపల్లి నేను షాప్ తీసుకోవట్లేదని చెప్పడంతో మనం దానికి ఏం అవ్వకపోయామండి. నేనైతే నమ్మకం దాన్ని మాట్లాడడం అయితే జరిగింది. ఓకే అండి. అదే ప్రాబ్లమే నేను కృష్ణచైతన్యకి స్వాగతం మహోదయ మీద కంప్లైంట్ ఇచ్చాను. నా లాస్ట్ మీటింగ్ లోనే మహోదయ మీద కంప్లైంట్ ఇచ్చాను. మహోదయ నా మీద కొల్లారు పెట్టాడు. కొల్లారు పెట్టి పెట్టేలాగా నా మహోదయ వాళ్ళు సరిగ్గా పాటలేకపోతున్నాడు. అంటే గట్టిగా అడిగితే నా ప్రతిదిగా నేను వ్యాపారం మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారం మీద పెరుగుతాను. మనకి ఏంటంటే నేను ఈరోజు వ్యాపారం మీద బతకాలండి. ఎందుకంటే నాకు ఆ వ్యాపారం తప్పకుండా వ్యవసాయం ఊహిస్తున్నాను, ప్రతిదీ ఊహిస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వ్యాపారం ఉన్నాను. ఆ వ్యాపారం అనేది బతకాలండి. నన్ను ఒకటి కృష్ణచైతన్య 1200 వేసాడా, మన అనకాపల్లి 1100 వేసాడా అందులో అనవసరం. ఈ రోజు నేను ఏదేమైనా సరే 1600 రూపాయలు 1800 చెప్తాను, 1600 తక్కువైతే ఈ రోజు వచ్చేస్తాను. రేపు పొద్దున్న ఆడేస్తాడు నాకే పడుతున్నాను నాకేమి. అంటే నాకు ఒక రోజు బతకడం కోసం మన మార్కెట్లో డైలీ లేకపోతే పెళ్ళకి వస్తామని అడుగుతా తప్ప చెప్పకొస్తామను. ఎందుకంటే వాళ్ళకు రేట్ ఉంది, ఆ రేట్ ఇవ్వాల్సిందే. ఎంత వస్తాను అడగం. అదే మన షాప్ వచ్చి మా అమ్మాయి ఎంత వేస్తాను అడుగుతాడు. గల కారణం ఏంటంటే మన నువ్వేంటి అదేంటి మన డబ్బులు ఖర్చు పెట్టి మన ఇల్లు కట్టుకొని ఇంట్లో అందరం ఉండి మనల్ని అలవెట్టుకొచ్చేటండి. అసలు మార్కెట్కి వెళ్ళి లేబర్ ఏమొచ్చి పెళ్ళకి వస్తాను అడుగుతా తప్ప ఊరే చదవం. అలాగే ఒక సంతకెళ్ళి
తెలుసు, అర్థమైపోతుంది. సంతానం 20 రూపాయలు కేజీ. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ఒక్కడ కానీ 20 రూపాయలు తగ్గిందిగా నమ్మితే వాటి మీద ఉన్నాడు ఒకటి ఉంటుంది. అంటే అది పెద్దగా జరుగుతుందా, మన సీక్రెట్గా జరుగుతుందా, రూపంలో జరుగుతుందా? స్వామి ఒక్క రోజు ఒకేస్తే, మనం ఒక బ్యాగ్ ఒకేస్తే, 2 బ్యాగులు ఒకేస్తే, 3 బ్యాగులు ఒకేస్తే, 4 ఎన్ని బ్యాగులు ఒకేస్తాం స్వామి? ఒకేస్తాం. అలాగా మనలో అనుకున్నందుకు మనం ఉన్నందుకు ఒక్కొక్క బ్యాగ్ ఒకేస్తే, కొన్ని 15 బ్యాగులు ఒకేస్తే ఆ లెక్క స్వామి. మనం ఇప్పుడు వండేకి అమ్మ ఉంది అంటే అమ్మ దగ్గర వండకపోతే డాబా కలపం, డాబా దగ్గర వండకపోతే ఇంకేం కలపం. అలాగా మనం చెయ్యాలి పని. మనం పని మనం ఎంతైతే చేస్తాం. మనకు ఒక బ్యాగ్ ఉంటే ఒక రోజు ఒక బ్యాగ్ తీసుకోమి 1500 కడతామా, అది మన ఇంటి కోసం కడతాం. అంటూ పెయింటింగ్ వేసుకోవచ్చు, ఏసీ పెట్టుకోవచ్చు, రూమ్ ఎందుకంటే అడిగాలో పెట్టుకున్నాడు ఇంటికి. మనం ఏంటి మనం ఇస్తున్నాం, మెయింటెనెన్స్ ఇస్తున్నాం. అలాగా ఒక బ్యాగ్ ఒకేయండి, అది కూడా అమ్మ కొట్టేస్తామని చెప్పేసి మారో రోజు నీ కాడ రావాలి. కాదు నీ దగ్గర తప్ప నా దగ్గర రావాలి. ఇంకో నేను బతకాలి అంతే. హస్బెండ్ ఎందుకు బతకాలి? హస్బెండ్ ఎందుకు బతకాలి? ఇంకో నేను బతకాలి. నువ్వు మీద పెళ్లి ఏమవుతుంది తెలుసా? ఈ రోజు చెప్తున్నాను, మనకు మొన్న చనిపోతే ఒక ఇద్దరు చనిపోతే మనం డబ్బులుగా చాలకపోతే యూనియన్ నుంచి 30,000 రూపాయలు తీసి పెట్టామని చెప్పి సుప్రీం చెప్పారు. అదే కస్టమర్ నువ్వు పాములో తెగించి పెట్టి మొదలైందని చెప్పేసి నువ్వు చచ్చిపోతే ఇంటికి రొట్టె వేస్తారా? పెట్టిస్తారా? మనం ఎందుకు పెంచుతున్నాం? మనం ఒక తెలుగుకుంటాం, ఒక ఇల్లు పెట్టుకున్నాం, అనగాపులు ఇల్లు పెట్టుకున్నాం, అనగాపులు ఇంట్లో ఉంటున్నాం. ఈ రోజు కాకపోతే ఏమన్నా సరే మన ముఖాలు మనం చూసుకున్నట్టు మనం సిగ్గేస్తుంది. మన ముఖాలు మనం చూసుకునేటప్పుడు సిగ్గేస్తుంది. ఇప్పుడు యూనియన్ పెద్దలు చెప్పారు, ఏం చెప్పారు? 1200 ఆ 1200 రూపాయలు ఈ రోజు అయితే కట్టడం జరుగుతుందా, రేపైతే కట్టడం జరుగుతుందా, ఎప్పుడైతే కట్టడం జరుగుతుంది? వాళ్ళని కదా మనం ఉన్నట్టుగానే పెద్దలు నిర్ణయించారు. ఆ నిర్ణయం పెట్టుబడి కట్టే ఏమో అది మీద అడిగితే మనకు తీసుకెళ్తాం. అడగకూడదు. అడగడానికి ఇల్లు పడిపోతే మనం అంతా ఇల్లు పెట్టుకున్నాం, ఆ ఇల్లు పెయింటింగ్ అయిపో పడిపోతుంది. పడిపోతుందంటే ఎక్కడ పడుతుంది? ఈ వ్యాపారం వేరే వ్యాపారం మీకు ముందు అందుకే కట్టబడితే మీరు మాకైతే నేర్చున్నాను. నేను ఈ రోజుకి నా ఫోన్ ఓపెన్ చేసి చూసుకోండి, ఇది ఫోన్ చేసి మెసేజ్ పెట్టి తక్షణం 3 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? ఎప్పుడైనా కావాలి వాళ్ళు వెళ్ళి మనకి ఫోన్ చేయడమా, అలాగలమా, మనం అనగలమా? అయితే సిగ్గేది మనకి. ఆ రోజు మిగులుదా? పెట్టిన 11 పెట్టి చెప్పదా? వడ్డీ మిగులుతుంది మనకి. పెద్దలు లేదా అంటే పెద్దలు చిరాకు పడతారు. దాని ఏంటంటే మనం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. 1200 రూపాయలు ఈ రోజు ఇస్తున్నారు. 1200 నేను నన్ను అడిగితే అదేంటి జనవరి అడిగితేనే బ్రాహ్మణ్ అడిగినాను. ఇంకా జనవరిలో కట్టబడింది ఇప్పుడు అడుగుతున్నారు. అదే బ్రాహ్మణ్ ఏంటి నేను అర్థం చేశానా? ఇప్పుడు ఎలా అవుతుందా? ఇప్పుడేమో మీకు 100 రూపాయలు తగ్గించదు కదా. అది ఎందుకు కన్నడానికి ఇష్టం లేదనుకో, మాకు యూనియన్ వద్దు, మాకు యూనియన్ ఉంటాం వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంట్లో ఉంటాం, మా ఇంటికి పెయింటింగ్ అయితే మాకు ఇష్టం లేదు. కలిసిపెట్టుగా ఉంటాం, కలిసి వ్యాపారం చేసుకుంటాం. ఒక మన కోసం ఎవరైనా కష్టపడి వస్తే ఒక బ్యాగ్ వదిలేదాం. ఏడు వదిలేదాం? ఒక బ్యాగ్ వదిలేదాం. 1600 రూపాయలు తెగితే 1 రూపాయలు తెగిస్తే మనకు ఆ బ్యాగ్ వదిలేదామే. 1600 రూపాయలు మనక కాకపోతే 1600 ఏం చూడాలి? ఏం చూడాలంటే మనం నిలవాలనుకుంటున్నా. 1600 రూపాయలు కాంపౌండ్ చేసుకోవాలంటే మనం వద్దు ఒకేదాం. 10,000 రూపాయలు అడుగుతున్నాడు, మా దగ్గర అవడం మా నాన్న వస్తుంట, మా చెయ్యడం అంతే. ఇక్కడ నాకు అవకాశం పెద్ద